హైదరాబాదులో కోటీశ్వరులు నివాసం ఉండే ఐటీ క్యారిడార్ పరిధిలో నివాసం. ఇంటి అద్దె నెలకు 50,000 రూపాయలు. ఇంట్లో వండిన భోజనం తప్ప బయట ముద్ద ముట్టడు. వంట చేయటం కోసం భారీగా డబ్బులిచ్చి ఓ మనిషిని పెట్టుకున్నాడు. శారీరక దారుఢ్యం కోసం ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్ములో 2 పూటల వ్యాయామం. BMW, ఆడి వంటి ఖరీదైన కార్లు తప్ప చిన్నాచితక కార్లను ముట్టుకోడు. పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్తే 1,000 రూపాయల్లోనే టిప్పులు. 30 ఏళ్ల యువకుడి లైఫ్ స్టైల్ ఇది. 30 ఏళ్లకే ఇంత లగ్జరీగా బతుకుతున్నాడంటే వీడెవడో ఎంపీ, ఎమ్మెల్యే కొడుకో లేదా కోట్లకు పడగెత్తిన బిజినెస్ మ్యాన్ వారసుడో అయి ఉంటాడని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడ్డట్టే. ఈ హైటెక్ బాబు ఆలయాల దగ్గర బిచ్చమెత్తుకుంటూ బతికే ఓ అభాగ్యుడి కొడుకు. ఎస్, డబ్బులో మునిగి తేలుతున్న ఈ కుర్రాడి తండ్రి కటిక దరిద్రంలో బతుకుతున్నాడు. 30 ఏళ్ల కొడుకు డబ్బులో బొర్లాడుతుంటే తండ్రి పేదరికంలో మగ్గిపోవటానికి కారణమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అది 2025 ఫిబ్రవరి 1వ తేదీ అర్ధరాత్రి కావస్తోంది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు దగ్గర పోలీసులు మాటు వేశారు. ఇంతలో ఓ యువకుడు ముఖానికి నలుపు మాస్కు ధరించి పబ్బులోకి వెళ్తున్నాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ యువకుడిని పట్టుకునేందుకు వేగంగా ముందుకు కదిలారు. పోలీసులను చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపారు. నిందితుడి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్, పబ్బు బౌన్సర్ గాయపడ్డారు. కాని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని వదలకూడదని భావించిన పోలీసులు ప్రాణాలకు తెగించి చాకచక్యంగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడే 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన బత్తుల ప్రభాకర్. 2022 మార్చిలో విశాఖపట్నం జైలు నుంచి పరారైన ప్రభాకర్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులు ఉన్నాయి. ఇందులో కేవలం 11 చోరీల్లో కొట్టేసిన సొత్తు అక్షరాల 2,50,00,000 రూపాయలు. ప్రభాకర్ను పోలీసులు విచారించగా దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులే కంగుతిన్నారు. బత్తుల ప్రభాకర్ సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లి గ్రామం. కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నాడు. 2013లో 19 ఏళ్ల వయసులో ప్రభాకర్ తొలిసారి ఓ ఇంట్లో 3,000 రూపాయలు దొంగతనం చేశాడు. పోలీసులకు చిక్కకపోవడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణి అయ్యేవాడు. ఇతనెవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. బడిలో కేవలం 8వ తరగతి వరకే చదివినా దొంగతనాలు చేయడంలో మాత్రం PhD పూర్తి చేశాడు. ప్రభాకర్ చేసే దొంగతనాలకు పక్కాగా తన మార్కు ఉంటుంది. ఇళ్లల్లో చోరీలు చేయడం రిస్క్. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా జనసంచారం ఉంటుంది. చిన్న అలికిడైనా ఎవరో ఒకరు లేచి గోలగోల చేస్తారు. పైగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ CCTV కెమెరాలు ఉంటున్నాయి. అందుకే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, కొచ్చి వంటి నగర శివార్లలో, మరీ ముఖ్యంగా నేషనల్ హైవే పక్కన ఉండే ఇంజనీరింగ్ కాలేజీలను ప్రభాకర్ టార్గెట్ చేస్తాడు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల వేళ ఆఫీసులో భారీగా డబ్బు ఉంటోంది. అందుకే చోరీకి ముందు ప్రభాకర్ 2 రోజులు రెక్కీ చేస్తాడు. తాను కూడా ఇంజనీరింగ్ సీట్ అడ్మిషన్ కోసం వచ్చానంటూ ఫీజులు కట్టించుకునే భవనంలోకి వెళ్లి కలియ తిరుగుతాడు. విద్యార్థుల దగ్గర కట్టించుకున్న డబ్బంతా ఏ బీరువాలో ఉంచుతారన్నది నిర్ధారించుకుంటాడు. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు. తర్వాత అర్ధరాత్రి వేళ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాడు. కాలేజీల్లోని సీసీ కెమెరాలకు ఆనవాళ్లు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రభాకర్ నైజం. వేలిముద్రలు పడకుండా చేతికి గ్లౌజులు వేసుకుంటాడు. ముఖానికి మాస్కు ధరిస్తాడు. తర్వాత నేరుగా ఆఫీస్ రూమ్ తాళాలు పగలగొట్టి బీరువాలో లాకర్లు తెరిచి డబ్బును బ్యాగుల్లో సర్దేస్తాడు. వేకువజామున 3 గంటల సమయంలో కాలేజీ నుంచి బయటపడతాడు. అక్కడి నుంచి హైవే పైకి వచ్చి ఏదో ఒక వాహనాన్ని ఆపి తానొక విద్యార్థిని అని, ఇంట్లో వాళ్లు చనిపోయారు, అర్జెంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు. ఎవరైనా వాహనదారుడు నిరాకరిస్తే వాళ్లకు డబ్బు ఆశ చూపించి ఎక్కేస్తాడు. ప్రభాకర్ టార్గెట్ ఎంత పక్కాగా ఉంటుందంటే తన తొలి దొంగతనం 3,000 రూపాయలు. దీంతో 3ను తన లక్కీ నెంబర్గా మార్చుకున్నాడు. ఎక్కడైనా దొంగతనానికి వెళ్లాలంటే కనీసం 3 లక్షల రూపాయలు లేదా 33 లక్షల రూపాయలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ దోచేస్తాడు. ఈ క్రమంలోనే 2020లో ప్రభాకర్ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతనిపై 60 కేసులున్నాయి.
అయితే జైల్లో ప్రభాకర్ను ఓ ఖైదీ విపరీతంగా వేధిస్తూ అవమానించేవాడు. దీంతో అప్పటి వరకు కేవలం దొంగతనాలకే పరిమితమైన ప్రభాకర్ విడుదలయ్యాక తనను అవమానించిన వ్యక్తిని అంతమొందించాలని పథకం వేశాడు. 2022 మార్చిలో విశాఖపట్నం జైలు నుంచి అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రభాకర్ తప్పించుకొని పారిపోయాడు. తర్వాత తెలంగాణకు మకాం మార్చిన ప్రభాకర్ ప్రస్తుతం గచ్చిబౌలిలో స్నేహితుడి పేరుతో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా సోషల్ మీడియా, డెబిట్, క్రెడిట్ కార్డులు వంటివేవీ వాడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలోనే జైల్లో తనను వేధించిన తోటి ఖైదీని చంపేందుకు 8 నెలల క్రితం బీహార్ నుంచి 3 తుపాకులు, బుల్లెట్లు తెప్పించుకున్నాడు. ఇటీవలే మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలోని 3 ఇంజనీరింగ్ కళాశాలల్లో చోరీలు చేశాడు. అక్కడ లభించిన వేలిముద్రలు ప్రభాకర్వేనని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా అతడిపై నిఘా పెట్టగా ఈ క్రమంలో శనివారం సాయంత్రం గచ్చిబౌలి ప్రిజం పబ్బు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దీంతో అప్పటికే మాటువేసిన పోలీసులు ప్రభాకర్ని పట్టుకోవడానికి వెళ్లారు. ఇక్కడే హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి మీద కాల్పులు జరిపాడు. ఇక్కడ మనం ప్రభాకర్ ఎంత స్మార్టో అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ప్రభాకర్ చేసినవన్నీ దొంగతనాలే. చోరీ కేసుల్లో అతడు దోషిగా తేలినా కొద్దిపాటి శిక్షతోనే బయటపడతాడు. కాని ఎవరినైనా, అందులోనూ పోలీసులను చంపితే శిక్ష తీవ్రంగా ఉంటుంది. అందుకే హెడ్ కానిస్టేబుల్ను చంపాలన్న ఉద్దేశంతో ప్రభాకర్ కాల్పులు జరపలేదు. చాలా తెలివిగా పోలీసులను బెదిరించి అక్కడి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో హెడ్ కానిస్టేబుల్ కాళ్ల మీద కాల్పులు జరిపాడు. అయినా బెదరకుండా ప్రభాకర్ను వెంకటరెడ్డి, కానిస్టేబుళ్లు ప్రదీప్ రెడ్డి, వీరస్వామి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రభాకర్ నేర చరిత్ర చూసి పోలీసులు విస్తుపోతున్నారు. విశాఖపట్నం జైల్లో ఓ నేరస్తుడితో ప్రభాకర్కు ఏర్పడ్డ పరిచయంతో 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి బీహార్ నుంచి 3 తుపాకులు, 500 బుల్లెట్లు తెప్పించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తుపాకీ ఎలా కాల్చాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొండ ప్రాంతాల మధ్య ప్రాక్టీస్ చేసినట్టు గుర్తించారు. ప్రాక్టీస్లో భాగంగా ఓ కుక్కను కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ వెంట తిరిగే స్నేహితులను పోలీసులు ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు చేపల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, రక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినట్టు చెప్పేవాడని దర్యాప్తులో తేలింది. పెళ్లైనా ప్రస్తుతం భార్యతో ఉండటం లేదు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతికి డబ్బు ఆశ చూపి ఆమెతో ఉంటున్నాడు. ఇప్పటికే వేరువేరు వ్యక్తుల పేర్లతో 5 కార్లు కొన్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి కారు నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసుల్ని చూసి ఆ వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడు. మరుసటి రోజు తన అనుచరుల్లో ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చి కారు నడిపినట్టు పోలీసుల ముందు అంగీకరించాలని పంపించినా ట్రాఫిక్ పోలీసులు ఈ మోసాన్ని తిప్పికొట్టారు. ఇక విచారణలో భాగంగా ప్రభాకర్ తన ఛాతీ మీద ఒకవైపు 3, మరోవైపు 100 అని పచ్చబొట్టు వేయించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ పచ్చబొట్లు వెనుకున్న రహస్యాన్ని తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. తన లక్కీ నెంబర్ 3 అంటే 333 కోట్ల రూపాయలు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ టార్గెట్గా పెట్టుకున్నాడు. 100 అంటే 100 మంది అమ్మాయిలతో శృంగారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఇందులో భాగంగానే ప్రభాకర్ వేశ్యల వద్దకు వెళ్తుండేవాడని పోలీసులు గుర్తించారు. వేశ్యల దగ్గరకు వెళ్లినప్పుడు వారికి ఎక్కువ డబ్బు ఇచ్చి వారి పేరు మీద సిమ్ కార్డులు తీసుకున్నట్టు తేలింది. ఎవరితోనైనా ఆ మొబైల్ నంబర్ల నుంచే ఫోన్ చేసి మాట్లాడేవాడు. ప్రభాకర్ ఇటీవలే గోవాకు కూడా వెళ్ళొచ్చాడు. ఎలాగైనా 333 కోట్ల రూపాయలు సంపాదించి ఎప్పటికైనా గోవాలో పెద్ద హోటల్ కట్టి అక్కడే సెటిల్ అయిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీసులకు ప్రభాకర్ చెప్పాడని తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభాకర్ చోరీలు చేసినట్టు తేలింది. ఇక ప్రభాకర్ అరెస్ట్ అయినప్పుడల్లా తానొక అనాథనని, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారని చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసేవాడు. అయితే ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య బతికే ఉన్నాడని నిర్ధారణ అయింది. కృష్ణయ్య ప్రస్తుతం కటిక పేదరికంలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పింఛనుకు తోడు ఆలయాల దగ్గర బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్నారు. తన కుమారుడు ప్రభాకర్ ఎప్పుడో తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణయ్య కుటుంబం గతంలో గుంటూరు జిల్లాకు వలస వెళ్లారు. ఆ సమయంలో చిలకలూరిపేటలో ప్రభాకర్ జన్మించాడు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వారి స్థావరం మారింది. 2010లో కృష్ణయ్య తిరిగి తన స్వగ్రామం చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లెకు చేరుకుని అక్కడే ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. తండ్రిని ఏకాకిగా వదిలేసి 30 ఏళ్ల వయసులో దోపిడీ మార్గాల ద్వారా 333 కోట్ల రూపాయలు సంపాదన.
100 మంది అమ్మాయిలతో శృంగారం వంటి దారుణమైన లక్ష్యాలు పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్న బత్తుల ప్రభాకర్కు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సమాచారం మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.